సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ 10వ తరగతి తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్ 2024కి సంబంధించి ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదలవుతాయి, విడుదలైన తర్వాత వితిన్ సెకండ్స్లో మన మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఫర్దర్గా మరిన్ని అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా చూసేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్ 2024కి సంబంధించి అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అత్యంత వేగంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుంచి 10th పబ్లిక్ పరీక్షలు అయితే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తంగా 10వ తరగతి పరీక్షల కోసం 5.8 లక్షల మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్ ఫీజు చెల్లించారు. ఇందులో 2,57,952 మంది పురుషులు కాగా 2,50,430 మంది గర్ల్స్ అయితే ఉన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తంగా 5.08 lakhs విద్యార్థులు అయితే పరీక్ష రాశారు. మొత్తంగా ఇక్కడ ఎగ్జామ్ అనేది 2,676 పరీక్ష కేంద్రాల్లో జరిగింది. ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 10th పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ అయితే మొదలు కానుంది. మొత్తంగా 9 రోజుల పాటు వాల్యుయేషన్ ప్రక్రియ అయితే పూర్తి చేసేలా పరీక్షల విభాగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ లెక్కల ప్రకారం ఏప్రిల్ 11వ తేదీ నాటికల్లా 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం అంటే వాల్యుయేషన్కి సంబంధించి కరెక్షన్ ప్రక్రియ అయితే ముగియనుంది. మొత్తం తెలంగాణలో 11 జిల్లాల్లో 19 కేంద్రాల్లో ఈ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. మనకి గతంతో పోలిస్తే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసింది. మే 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో ఫైనల్గా రిజల్ట్ అనేది తెలంగాణకు సంబంధించి ఏప్రిల్ లాస్ట్ వీక్లో విడుదల చేసే విధంగా కార్యాచరణ అయితే జరుగుతుంది. మార్చి 18వ తారీఖు నుంచి మనకి 10వ తరగతికి సంబంధించి పరీక్షలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీతో అన్ని పరీక్షలు కూడా పూర్తయ్యాయి. గతంలో పరీక్షలు జరిగిన తర్వాత 27 రోజుల్లో పరీక్ష ఫలితాలను అయితే విడుదల చేశారు. ఈసారి కూడా 25 నుంచి 33 రోజుల్లో పరీక్ష ఫలితాలు నెట్టి పరిస్థితుల్లో విడుదల చేసే విధంగా కార్యాచరణ అయితే జరుగుతుంది. దీని ప్రకారం చూసినట్లయితే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఎట్టి పరిస్థితుల్లో 10వ తరగతి ఫలితాలు అయితే విడుదలవుతాయి. ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఫలితాలు విడుదల చేసే ప్రయత్నం చేస్తారు. లేట్ అయిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మే ఫస్ట్ వీక్లో ఫలితాలు అయితే వస్తాయి. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అనేవి రిజల్ట్ అనేది మీ మొబైల్ ఫోన్లో ఏ విధంగా చెక్ చేయాలంటే మీరు గూగుల్ ఆన్ చేయండి. మీ మొబైల్లో గూగుల్ ఉంటుంది కదా, గూగుల్ క్రోమ్ ఆన్ చేసుకుని రామ్ రమేష్ టిఎస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ 2024 రామ్ రమేష్ టిఎస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ 2024 అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ రిజల్ట్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది కదా, రామ్ రమేష్, ఈ అప్డేట్ మీద క్లిక్ ఇవ్వండి. ఎప్పుడైతే క్లిక్ ఇస్తారో ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. మన వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ రిజల్ట్ ఆర్టికల్ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేస్తే 10th సంబంధించిన రిజల్ట్ ఆర్టికల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, టిఎస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ 2024 టిఎస్ 10th రిజల్ట్స్ 2024 అని ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఎప్పుడైతే దీని మీద క్లిక్ ఇస్తారో ఆటోమేటిక్గా ఈ విధంగా మీకు ఆర్టికల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కానీ, ఏ న్యూస్ వచ్చినా కానీ ఇక్కడ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ వెబ్సైట్లో రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుందో, ఏ వెబ్సైట్లో రిజల్ట్ అనేది స్పీడ్గా వస్తుందో ఇక్కడ లింక్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు కంప్లీట్గా ఈ లింక్స్ ఉపయోగించుకుని మీరు రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. బ్లూ కలర్లో లింక్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మీరు ఇప్పుడే వెళ్ళి ఒకసారి అప్డేట్ అనేది చెక్ చేసుకోండి. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మరిన్ని అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫర్దర్గా ఫ్యూచర్లో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్ బిట్స్, కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే న్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.